హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసారనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అదేవిధంగా షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే మార్నింగ్ నేనైతే ఎర్లీ మార్నింగే లేచానండి. ఇంకా లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఫ్రైడే రోజు నైటే మా పిల్లలు డాడీ స్విమ్మింగ్కి తీసుకెళ్ళు మమ్మల్ని, చాలా రోజులైంది స్విమ్ చేసి అంటే. ఇంకా మేము యాక్చువల్గా ఇక్కడికి రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదా, మాకు దగ్గరలో ఏమేమి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయా అని అన్నీ సెట్ చేసామన్నమాట. ఇంకా సర్లే పిల్లలు అంతగానో అడుగుతున్నారు కదా అన్నట్టు ఇంకా యాక్చువల్గా ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ చేశారండి స్విమ్మింగ్ వాళ్ళు. ఇంకా అడిగేసరికి ఇంకా వాళ్ళ డాడీ నైట్ సెట్ చేశారు. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 to 15 మినిట్స్లోనే ఉందండి స్విమ్మింగ్ పూల్. చాలా బాగుందండి, మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. అదేవిధంగా ఒక 1 అవర్కి 120 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారండి. ఇద్దరు 1.5 అవర్ మంచిగా స్విమ్మింగ్ చేశారు. అది చిన్నది ఎక్కువ చేయలేదు లేకండి, పెద్ద పాప మాత్రం చాలా బాగా చేసింది. దానికి చిన్న పాపకి ఏంటంటే ఆ స్విమ్ చేసేటప్పుడు బ్రీత్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు, తనకి సరిగ్గా మర్చిపోయింది. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో చేసింది కాబట్టి ఇంకా అది అంతంత మాత్రమే చేసింది. కానీ చాలా 1.5 అవర్ టైం స్పెండ్ చేశారు కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ చేశారనిపించింది అనమాట. ఇంకా అక్కడ 1.5 అవర్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 30 to 11 అయిందనమాట. నో టిఫిన్ ఫర్ అస్. అందుకని ఇంకా ఫాస్ట్గా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ పూరి సెంటర్ ఓన్లీ ఫర్ పూరీకే అండి ఈ టిఫిన్ సెంటర్. చాలా బాగుందండి, పూరి మాత్రం చాలా టేస్టీగా ఉంది. కర్రీ మాత్రం హైలైట్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటున్నారు. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజుకి వెజిటబుల్స్ సరుకులు తీసుకుందాము అన్నట్టు మేము ఇంటికి వెళ్ళే దారిలోనే విజేత స్టోర్ ఉందన్నమాట. ఇదిగో అక్కడికైతే వచ్చామన్నమాట. యాక్చువల్గా ఈ మంత్ స్టార్టింగ్ నుంచి మాకు కొంచెం ఆరోగ్యాలు బాగాలేక ఏం తీసుకురాలేదు ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ. ఇంకా సర్లే సరుకులు కావాలనేసరికి మా హస్బెండ్ ఎట్లాగో దారిలోనే విజేత ఉంది కదా, అందులోకి వెళ్ళేసి సరుకులు కూడా తీసుకొని ఒకటేసారి వెళ్ళిపోదాము, మళ్ళీ ఇంకా బయటికి రాకుండా అనేసరికి సరే అన్నట్టు ఇంకా ఇంటికి కావాల్సిన సరుకులు, పప్పులు, ఉప్పులు, ఇంకా అదేవిధంగా వెజిటబుల్స్, పిల్లలకు కావాల్సిన వీక్లీ స్నాక్స్ ఉంటాయి కదా, ఆ స్నాక్స్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి 2 బుట్టల నిండా అయినాయి సరుకులు. ఇంకా అక్కడ బిల్డింగ్ వేయించేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి తలస్నానాలు అయితే పోసేసానండి. ఎందుకంటే అక్కడ స్విమ్మింగ్ పూల్లో తలలు బాగా తడిచిపోయాయి. దట్టు ఎట్లాగో సాటర్డే నేను ఎవ్రీ సాటర్డే తలస్నానం పోస్తాను కదా, ఇక తలస్నానాలు పోసేసి ఇక వంట కూడా ప్రిపేర్ చేశాను. రైస్ అయిపోయింది, ఇంకా మజ్జిగ చారు చేశానమాట. యాక్చువల్గా ఇంటికి వచ్చేసరికి మేము 1:30 అయిందండి. ఇంకా వచ్చిన వెంటనే ఆ సరుకులన్నీ అక్కడ పడేసి ఫస్ట్ ఇదిగోండి టమాటా పచ్చడి చేశానమాట, కొత్తిమీర టమాటో చట్నీ. ఇంకా మజ్జిగ చారు చేయమంటే చిన్నది మజ్జిగ చారు కూడా చేశాను. ఇంకా అది కూడా పోపు పెట్టేసి ఇంకా ఫస్ట్ వేడివేడిగా అన్నం పెట్టేసే మమ్మీ అంటే సరే అన్నట్టు. ఆల్మోస్ట్ అప్పుడు 2:30 అవుతుంది టైము. ఆ టైంకి చేసాము లంచ్. ఆ రోజు చాలా బిజీగా గడిచిపోయిందండి ఆ రోజు మొత్తము. ఇంకా దట్టు ఇంకా లంచ్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నాకు మెయిన్ పని ఏంటంటే అదిగోండి ఇద్దరికి పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టేసి నేనేమో బట్టలు ఉతుకుతున్నాను. ఎందుకంటే నా మిషన్ మదర్ బోర్డు పాడైపోయిందండి. వాళ్ళు వచ్చి ఫ్రైడే రోజు వచ్చి తీసుకొని వెళ్ళారు, మండే తీసుకొని వస్తాను అన్నారు. మరి చూడాలి మండే రోజు తీసుకొస్తారో లేదో. ఇంకా అందుకనే వీళ్ళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ నానబెట్టేశాను. ఇంకా నానబెట్టేసి ఉతికేసాను. చూడండి టబ్బు నిండా అయినాయి బట్టలు. ఇవి వాటర్ పిండడం అలవాట్లేదు కదా, అందుకోసమే దీనిపైన ఇట్లా ఆరేస్తున్నాను అనమాట. కొంతసేపు వాటర్ డ్రైన్ అయిపోతాయి కదా అన్నట్టు ఈ బట్టలన్నింటినీ కొంతసేపు ఇట్లా పెట్టేశాను. చాలా వరకు డ్రైన్ అయిపోయినాయి వాటరు. అటు ఇటు ఒక 1 అవర్ 1.5 అవర్ వదిలేసానండి. ఇంకా పిండుకుంటూ అప్పటికప్పుడు ఆరేసిన ఆ బాల్కనీ మొత్తం వాటర్ వచ్చేస్తాయి అన్నట్టు ఇంకా అట్లా ఆరేసేసాను. అవి ఆరేసేలోపు ఇంకా వీళ్ళకి తలస్నానాలు పోసాను కదా, ఇక తలలు చిక్కు తీస్తున్నాను అనమాట. వాళ్ళకి అప్పటికే నిద్రలు వస్తున్నాయి. మమ్మీ మాకు జుట్లే అంటే సరే అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరికి జుట్లు చిక్కు తీసేసి జడేసేసాను. ఇంకా నేనేమో ఇదిగోండి ఈ బట్టలు ఆరిపోయిన బట్టలు అనమాట. ఈ ఆరిపోయిన బట్టలు కూడా ఆ దివాన్ పైన అక్కడ వేసేసాను. ఇక వేసేసిన తర్వాత కొంతసేపు నేను కూడా రెస్ట్ తీసుకున్నాను అనుకున్నా, కానీ రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. ఎందుకంటే అప్పటికే 4:30 అవుతుంది. ఇంకా వీళ్ళేమో పడుకున్నారు, ఇద్దరు ముసుగులు కప్పి మంచిగా పడుకున్నారు. వాళ్ళ ఫాదర్తో సహా ఇద్దరు పిల్లలు కూడా నిద్రపోతున్నారనమాట. ఇంకా నేనేమో ఫస్ట్ ఆ బట్టని మడత పెట్టేసుకున్నాను. మడత పెట్టేసి కొంతసేపు సెల్లు చూశాను. ఇంకా సెల్లు చూసిన తర్వాత
మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ ఇది 5:30కి అండి. 5:30కి మా చిన్న పాపను యాక్చువల్గా రీసెంట్గా ఒక కూచిపూడి డ్యాన్స్లో జాయిన్ చేశామండి. ఇది మా ఇంటికి ఒక 5 మినిట్స్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ యాక్టింగ్, డైరెక్షన్, యాంకరింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ ఉన్నాయన్నమాట. కూచిపూడి డ్యాన్స్ కూడా చాలా బాగా చేపిస్తున్నారు. ఇంక అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇగో ఇది ఇడ్లీ పిండి ఒకటి, దోశ పిండి ఒకటి తీసుకొని వచ్చాము. అదేవిధంగా ఏంటంటే చిన్న పునుగులు కూడా తీసుకొచ్చారనమాట ఈవినింగ్ స్నాక్స్కి. ఇదిగోండి మా పెద్ద పాప ఐస్ క్రీమ్స్ కావాలి, ఐస్ క్రీమ్స్ కాదు కుల్ఫీ తీసుకొని వచ్చాము. యాక్చువల్గా అప్పుడు నైట్ ఏం తిందామా డిన్నర్ ఆలోచించి లాస్ట్కి తీసుకొచ్చిన వాటిలో ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఉంది కదా. ఇంకా మా పిల్లలును మా హస్బెండ్ ఏమో మమ్మీ ప్లెయిన్ ఊతప్పం వెయ్యి అంటే సరే అన్నట్టు ఇడ్లీ బ్యాటర్ తీసేసి ఇది డైరెక్ట్గా వాడుకోవచ్చు అండి. ఇది మాత్రం చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. ఎప్పుడైనా మనకు ఓపిక లేకపోయినా లేకపోతే మనము చేసుకోలేకపోయినా సడన్గా ఏమైనా కావాలి టిఫిన్ బయటికి వెళ్ళి వందలు పెట్టే బదులు ఈ 70 రూపీస్ ఉంటుందండి. తెచ్చుకొని చేసుకోవడం చాలా ఉత్తమం అనిపిస్తుంది. ఇంక ఇద్దరికి పోసేసాను. ఎట్లాగో మార్నింగ్ టమాటా చట్నీ ఉంది కదా, ఇంకా టమాటా చట్నీతోటి పునుగులతో పాటు పల్లి చట్నీ వచ్చిందనమాట. దాన్ని వేసేసుకొని ఇంకా నలుగురం అయితే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా నలుగురు డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని సరుకులు అండి మార్నింగ్ తెచ్చా కదా విదేశ నుంచి, అవి యాక్చువల్గా అప్పుడు సర్దడం కుదరలేదు. కొన్ని వెజిటబుల్స్ పాడైపోతాయి అన్నట్టు ఆకుకూరలు ఉంటాయి కదా, అవి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఆ డబ్బాలలో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోసేసుకున్నాను. ఇంకా పిల్లలు మా హస్బెండ్ వచ్చేసి టీవీ చూస్తున్నారనమాట. ఇదేనండి నా సాటర్డే వ్లాగ్ అనేది. ఎంత బిజీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీగా అయితే గడిచిపోయిందనమాట. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అదేవిధంగా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఇంకా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.